హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ అవుట్ఫిట్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు అన్నది నేను ఫుల్ డీటెయిల్ వీడియో చూపిస్తాను. దీనికోసం నేను ఫ్యాబ్రిక్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను. ఇది కాటన్ ఫ్యాబ్రిక్. 1 మీటర్ వచ్చేసి 90 రూపీస్ పడింది. దీనికి పన్న పెద్దదే వచ్చింది కాబట్టి ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఈజీగా 1 మీటర్తో సరిపోతుంది స్టిచ్ చేసుకోవడానికి. ఫస్ట్ నేను యోక్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. దీనికోసం ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేశాను అండ్ విడ్త్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను 1/2 ఇంచ్ వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకొని డ్రా చేస్తున్నాను. ఇది ఖర్చు కోసం లీవ్ చేస్తున్నాను. దీని నుంచి లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ అండ్ 1 ఇంచ్ ఖర్చు కోసం తీసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇలా డ్రా చేసుకుంటే మనకి లైన్ అనేది షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ షేప్ కోసం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా టోటల్ ఆర్మ్ హోల్ లెంత్కి హాఫ్లో 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అండ్ రౌండ్ దగ్గర 1 ఇంచ్ తీసుకొని ఇలాగ కర్వ్ స్కేల్ తోటి మార్క్ చేసుకుంటున్నాను షేప్. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 7.2 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ వేస్ట్ 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే 2 ఇంచెస్ చెస్ట్ దగ్గర వేస్ట్ దగ్గర ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ని. సో ఇప్పుడు నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ సెపరేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ నెక్ మార్క్ చేస్తున్నాను. దీనికోసం 4.5 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకొని దానికి కర్వ్ స్కేల్ యూజ్ చేసి రౌండ్ షేప్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ నెక్ మార్క్ చేస్తున్నాను. దీనికోసం నేను లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ ఫ్రంట్ పార్ట్కి నేను స్క్వేర్ షేప్ డ్రా చేద్దాం అనుకుంటున్నాను లెంత్. సో వీడియోలో చూపిస్తున్న విధంగా నేను స్క్వేర్ షేప్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా రైట్ సైడ్ ప్లేస్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ యోక్ పార్ట్స్ ఇలాగే మనం అటాచ్ చేసుకోవాలి, లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు అటాచ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ కట్ చేసుకొని మనకి షేప్ అన్నది ఈజీగా టర్న్ అవ్వడం కోసం ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న టక్స్ మనం ఇవ్వాలి ఎడ్జెస్లో అండ్ ఓవరాల్ నెక్కి.
ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మనం టర్న్ చేసుకొని ఓవరాల్ నెక్ అండ్ లైనింగ్ టు మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ ఇలాగే అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా బోత్ యోక్ పార్ట్స్ ఇలా ప్లేస్ చేసుకొని షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. నేను హాఫ్ బెలూన్ హ్యాండ్స్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం లెంత్ వచ్చేసి నేను 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో నాకు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏంటంటే స్ట్రైట్గా లేదు. సో వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఇలా కట్ చేసుకుంటున్నాను లెవెల్ కోసం. అండ్ విడ్త్ వచ్చేసి నేను 11 ఇంచెస్ తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజింగ్ సైడ్ నుంచి మనం 3 ఇంచెస్ అప్ అండ్ డౌన్ ఇలా మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి మనం ఏంటంటే వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ తీసుకోవాలి హ్యాండ్కి. సో ఇప్పుడు నేను హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు 3 ఇంచెస్ లీవ్ చేసుకున్నాం కదా. 3 ఇంచెస్ దగ్గర మనం ఇలాగా 2 కుర్చీలు పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇప్పుడు మీరు చూడొచ్చు నేను హ్యాండ్స్ అటాచ్ చేశాను. ఇప్పుడు డౌన్ పార్ట్లో కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 2 కుర్చీలు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. దానికి ఏంటంటే టర్న్ చేసుకొని ఫినిషింగ్ ఇవ్వాలి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు నేను హ్యాండ్స్ ఎలా ఫినిష్ చేశాను. నేను ఇప్పుడు బాటమ్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. దీనికోసం విడ్త్ వచ్చేసి 31 ఇంచెస్ తీసుకున్నాను అండ్ లెంత్ వచ్చేసి 20 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా మనం 2 పీసెస్ తీసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ కోసం. ఎడ్జెస్ దగ్గర నేను జిగ్జాగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటున్నాను. చూడొచ్చు ఎలా స్టిచ్ చేశానో కుర్చీలు. ఇప్పుడు నేను యోక్ పార్ట్కి బాటమ్ పార్ట్ అటాచ్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం యోక్ పార్ట్ మీద బాటమ్ పార్ట్ ప్లేస్ చేసుకొని అలా స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు నేను బాటమ్ పార్ట్ యోక్ పార్ట్ అటాచ్ చేస్తాను. సో అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలా టర్న్ చేసుకొని మన మెజర్మెంట్స్ ఎంత ఉంటాయో దాన్ని మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. సో లాస్ట్లో మనం ఇలా టర్న్ చేసుకొని ఎడ్జెస్ ఫినిషింగ్ ఇవ్వాలి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఫైనల్గా డ్రెస్ ఇలా వచ్చింది.